ఆటో నడుపుతాను. ఆటో నడుపుతాను. ఈ జూబ్లీస్ లో ఎన్నికలు వచ్చినాయి, ఏ పార్టీకి వెళ్తే మంచిగా ఉంటుంది అంటే? బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకు? మనకు రేవంత్ రెడ్డి మాకు ఆటోలు ఇస్తున్నా ఆటో వేయలేదు, మీరు రాయపని చెప్పేసి రాయపని లేదు మాకు, అందుకని ఆటో నడుపుకుంటున్నాం. అంటే ఆటో నడుపుకున్నాం, మీకు 12,000 ఇస్తా అన్నాడు కదా సంవత్సరానికి. ₹1 లేదు ఇంతవరకు, ₹1 లేదు. పెట్టుకున్నాం బీసీ లోన్, పెట్టుకున్నాం బీసీ లోన్ కూడా రాలేదు. బీసీ లోన్ కూడా రాలేదా? పెట్టుకున్న ఏది రాలేదు. ఇంకా ఆటో నడుపుకుంటే ఇక పనికోతున్నా, పార పనికోతున్నా, అడ్డైంది పనికోతున్నా. గతంలో ఎట్లుండే? మంచిగానే ఉండే అప్పుడు, పర్వాలేదు. అప్పుడు ఎట్లుందంటే పని చేసుకుంటే ₹1000 వచ్చాక 1200 వచ్చేది. ఇప్పుడు ఆటో ₹20 ₹40 వచ్చేది. ఇప్పుడు ఏం లేదు. పోతారా ఇళ్ళ పనికోతారు. ఫ్రీ బస్ వస్తే ఏమొస్తుంది అన్న? ఏం రాదు. ఏం చేయాలి? ఒక రేషన్ కార్డు మాత్రం పేర్లు ఎక్కించినాం. రేషన్ కార్డు పాత ఉన్నప్పుడు పేర్లు ఎక్కించినాం, పేర్లు ఎక్కించారు అంతే. డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నా, ఇంతవరకు కిరాయాలు ఉంటున్నా. డబుల్ బెడ్రూమ్ రాదు నాకు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు కదా, ఇందిరమ్మ అన్నాడు. ఇల్లు పథకం గిట్ట రాలేదు మాకు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు మాకు. ఈసీలో పెట్టుకున్నాము, అది గిట్ట రాలేదు. మొత్తానికి మన కాంగ్రెస్ అయితే గెలిచే పరిస్థితి లేదు. ఏది ఉంటుంది అన్న, బీఆర్ఎస్ వస్తుందో కాంగ్రెస్ వస్తుంది, కానీ బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు? బీఆర్ఎస్ వస్తే జర బాగుంటుంది, పనులు గిట్ట బాగా దొరుకుతాయి కాబట్టి. ఏం చేసింది బీఆర్ఎస్? చెప్పండి, కొన్ని చెప్పండి. ఏం చేసింది? రైతు బంధు ఇచ్చింది. ఇప్పుడు రావట్లేదా? రైతు భరోసా 6,500 అన్నాడు. 6,500 రాలేదు. రుణమాఫీ చేస్తారు, రుణమాఫీ కూడా వేయలేదు. నాకు 2 లక్షల లోన్ ఉంది, రుణమాఫీ చేస్తారు, రుణమాఫీ కూడా వేయలేదు. ఏది కాలేదు. ఏది కాలేదు.